ప్రస్తుతం శని భగవానుడు కుంభరాశిలో సంచారాన్ని కొనసాగిస్తున్నాడు. అంటే మీ 12వ ఇంట్లో సంచారాన్ని కొనసాగిస్తున్నాడు. 2025 మార్చి 29వ తారీఖున మీ రాశిలోకే రాబోతున్నాడండి. అంటే ఏలినాటి శని యొక్క 2వ దశ అనేది మీకు మొదలు కాబోతుంది. అప్పటి నుండి 2027 జూన్ 3వ తారీఖు వరకు శని భగవానుడు మీ రాశిలోనే అనగా మీనరాశిలోనే 1వ ఇంట్లోనే ఉంటాడు. ఈ సంచారం అనేది 26 నెలల పాటు కొనసాగుతుందండి. ఆ యొక్క ప్రభావం అనేది మీ పైన ఎలా ఉండబోతుందంటే, శని భగవానుడు మీ 11వ ఇంటికి 12వ ఇంటికి అధిపతి అండి. శని ఎప్పుడైతే మొదటి ఇంట్లోకి అడుగు పెడతాడో అప్పుడు ప్రభావం అనేది కాస్త ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీనరాశి వారు కూడా 2025 మార్చి 29వ తారీఖు తర్వాత నుండి కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉండమన్నాను కదా అని అన్నీ మీకు చెడే జరుగుతాయని అర్థం కాదండి. ప్రతి ఒక్క విషయంలో కూడా మోసపోకుండా అప్రమత్తంగా ఉండాలి. శని మీ రాశిలో ఉన్నప్పుడు ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి అంటే, చుట్టూ ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియదు. అయిన వారే మోసం చేసే ప్రయత్నాలు చేస్తారు. కాబట్టి ఈ సమయంలో మీనరాశి వారు వారికి స్వతహాగా ఉండే తెలివితేటలను కనుక భయపడకుండా సరిగ్గా సద్వినియోగపరుచుకున్నట్లయితే ఈ కాలం కూడా అనుకూలంగా మార్చుకోవచ్చు. అయితే ఇదే సమయంలో మీకు కొన్ని పాజిటివ్ పాయింట్స్ కూడా ఉండబోతున్నాయండి. మీ తోబుట్టువుల పట్ల మీ ఆప్యాయత మాధుర్యం అనేది పెరుగుతుంది. అయినప్పటికీ మీనరాశి వారికి వివాహం అయి ఉన్నట్లయితే వైవాహిక జీవితంలో చిన్న చిన్న హెచ్చుతగ్గులు అనేవి ఉండబోతున్నాయి. మెయిన్గా మీ జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం అనేది కొద్దిగా క్షీణిస్తుంది. కాబట్టి జాగ్రత్త అవసరం. మానసిక ఒత్తిడి మీకు కొనసాగుతున్నప్పటికీ కూడా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా మీకు స్వతహాగా ఉన్న తెలివితేటలను ఉపయోగించి ఒళ్ళొంచి కష్టపడినట్లయితే ఖచ్చితంగా లాభాలను పొందే అవకాశాలు కూడా ఉంటాయి. అయితే ఈ సమయంలో మీనరాశి వారు ఒకటి గుర్తుంచుకోవాలండి. చుట్టాలైనా మీతో పాటు పక్కన ఉన్నవారైనా సరే, మీ తోబుట్టువులైనా మీకు బాగా సన్నిహితులైనా సరే, అప్పు ఇచ్చేటప్పుడైనా చేబదులు ఇచ్చేటప్పుడైనా 1కి 100 సార్లు ఆలోచన చెయ్యాలి. అదేంటండి ఇలా చెప్తున్నారు, ఎవరికి సహాయం చేయొద్దని చెప్తున్నారా అనుకోవచ్చు. నిజానికి సహాయం చేస్తే శని భగవానుడు సంతోషిస్తాడండి. ఆయన యొక్క అనుగ్రహం అనేది మీ పైన ఉంటుంది. కానీ ఇన్నిసార్లు 1కి 100 సార్లు ఆలోచించమని ఎందుకు చెప్తున్నాను అంటే, ఏలినాటి శని జరుగుతున్న సమయంలో ముందు వెనక ఆలోచించకుండా మనవాళ్లే కదా, మన పక్కనే ఉంటారు కదా, రోజు ముఖం చూసుకుంటారు కదా, ఎక్కడికి పోతారులే అని అప్పులు ఇచ్చి మోసపోయిన వారిని చాలా మందినే చూశాను నేను. నిజానికి ఏలినాటి శనిని చూసి భయపడవలసిన అవసరమే లేదండి. చాలా మంది శని భగవానుని అపార్థం చేసుకుంటారండి. చాలా చెడ్డ గ్రహంగా చిత్రీకరిస్తారు. నవగ్రహాలలో శని భగవానుడు చేసే అంత మంచి కూడా ఏ గ్రహము చేయదు. నిజానికి శని చేసే అంత చెడు కూడా ఏ గ్రహం చేయదండి. శని పాపగ్రహంగా చెప్తారు. ఏలినాటి శని సమయంలో ప్రపంచంలో మనుషులు ఎలా ఉన్నారు, సొసైటీ ఎలా ఉంది, నాకు నిజమైన స్నేహితులు ఎవరు, నిజమైన సన్నిహితులు ఎవరు, నాకు ద్రోహం చేసేవారెవరు, శత్రువులు ఎవరు, మిత్రులు ఎవరెవరు అని శని భగవానుడు మీ కళ్ళారా చూపిస్తాడండి. అలా అని ఏలినాటి శనిని చూసి భయపడవలసిన అవసరమే లేదు. గతంలో మీనరాశిలో జన్మించి ఎవరైతే పుణ్యకార్యాలు చేశారు, నలుగురికి సహాయం చేయకపోయినా పర్వాలేదు, నలుగురిని ఇబ్బంది పెట్టకుండా ఉంటే శని భగవానుడు మిమ్మల్ని ఏమీ చేయడండి. అలా న్యాయంగా ధర్మంగా బ్రతికిన వాళ్ళు, బ్రతుకుతున్న వారు శనిని చూసి భయపడవలసిన అవసరమే లేదు. ఇది వాస్తవం. నిజాయితీగా బ్రతికిన వారు అసలు ఏలినాటి శని జరుగుతున్న విషయమే మర్చిపోవచ్చు. కాకపోతే ఆరోగ్యపరంగా చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆరోగ్యపరంగా ఏ చిన్న సమస్య వచ్చినా డాక్టర్ దగ్గరికి వెళ్ళటం కానీ లేదా ఇంటి చిట్కాలు పాటించటం కానీ జాగ్రత్తగా ఉండే ప్రయత్నాలు చేయండి. ఎవరైతే గతంలో వారి చేతలతో కానీ మాటలతో కానీ మనుషుల్ని ఇబ్బంది పెట్టారో, భయభ్రాంతులకు గురి చేశారో, కొన్ని చేతలతో కాకపోయినా సూటిపోటి మాటలతో ఇతరులను బాధ పెట్టారో, చెడు మార్గంలో డబ్బుని సంపాదించారో, లేదా చెడుని ప్రోత్సహించారో, చెడు చేసేవారిని ప్రోత్సహించారో,
వారికి మాత్రం ఈ సమయంలో సేమ్ అలాంటి సిచ్యువేషన్స్నే శని క్రియేట్ చేసి మీకు రుచి చూపిస్తాడండి. ఇందులో ఎటువంటి సందేహము లేదు. శని భగవానుడు ఊరికే ఎవ్వరిని ఇబ్బంది పెట్టే గ్రహం కాదండి. మీకు బాగా అర్థమయ్యేలాగా చెప్పాలంటే, చదువుకునేటప్పుడు పిల్లవాడు ఏమైనా తప్పు చేశాడు అనుకోండి, చెడు మార్గంలో నడుస్తున్నాడు అనుకోండి, చదువు అవ్వాలి అంటే, మంచి మార్గంలో ఆ పిల్లవాడు నడవాలి అంటే కొన్నిసార్లు గురువు చేయి చేసుకోక తప్పదు. అంటే ఇక్కడ గురువు శని భగవానుడు అయితే విద్యార్థులు మీరు. కాబట్టి ఏలినాటి శని గురించి భయపడవలసిన అవసరమే లేదండి. మీకు తెలుస్తుంది కదా, నేను గతంలో ఇన్ని మంచి పనులు చేశాను, ఎవ్వరికీ అన్యాయం చేయలేదు, చీమకి కూడా అపకారాన్ని తలపెట్టలేదు అని మీకు ఎవరికైతే అనిపిస్తుందో వారు భయపడవలసిన అవసరమే లేదు. శని ఏమీ చేయడండి. ఒక రకంగా చెప్పాలంటే శని భగవానుడు చాలా స్ట్రైట్ ఫార్వర్డింగ్ అండి. స్ట్రైట్ ఫార్వర్డింగ్ నేచర్ని కలిగి ఉంటాడు. మంచి చేసేవారికి ఇంకా మంచిని చేస్తాడు, చెడు చేసేవారిని మాత్రమే బాధ పెడతాడండి. జ్యోతిష శాస్త్రం ప్రకారం శని భగవానుడు క్రమశిక్షణకు న్యాయ సూత్రాలను చెప్పే గురువు మాత్రమే. గురువు మాదిరిగానే శని భగవానుడు మన శక్తిని సరిగ్గా సరైన పద్ధతిలో ధర్మ మార్గంలో ఉపయోగించుకోవటానికి మార్గనిర్దేశం చేస్తాడంతే. అంతే తప్ప శనిని చూసి భయపడవలసిన అవసరమే లేదు. అయితే ఈ సమయంలో మీరు మొదలుపెట్టే పనుల విషయంలో కానీ ఆరోగ్య విషయంలో కానీ చిన్న చిన్న ఇబ్బందులు అనేవి ఎదురవుతాయి. గట్టి సంకల్పంతో ఉన్నట్లయితే అన్నిటినీ కూడా దాటవేయగలుగుతారండి. అలాగే మీనరాశి వారు ఇంకొకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, షార్ట్ కట్స్ని మాత్రం ఎంచుకోవద్దండి. చాలామందికి కొన్ని విషయాలలో బద్ధకం వేసి షార్ట్ కట్స్ని ఎంచుకుంటారు. ఈ సమయంలో ఎటువంటి షార్ట్ కట్స్ పనిచేయవండి. హార్డ్ వర్క్ని మాత్రమే నమ్ముకోండి. అప్పుడే మీ పనుల్లో విజయాన్ని సాధించగలుగుతారు. అలాగే సోమరితనాన్ని తీసి పక్కన పెట్టండి. ఎవరైతే బద్ధకంగా ఉంటారో, ఎవరైతే సోమరితనంగా ఉంటారో వారిని శని భగవానుడు అస్సలు ఇష్టపడడండి. అందుకే ఏలినాటి శని సమయంలో బద్ధకంగా ఉంటారో, ఎవరైతే సోమరితనంతో ఉంటారో అదే వారికి శత్రువు అవుతుంది. కాబట్టి ప్రతి పనిని మీరే స్వయంగా చేసుకునే ప్రయత్నం చేయండి. అలాగే కేవలం వ్యక్తిగతంగా కానీ ఉద్యోగపరంగా మాత్రమే కాదండి, వ్యాపార రంగంలో కూడా ఆర్థిక వ్యవహారాలన్నిటినీ కూడా మీ అంతరగా మీరే చూసుకోండి. ఏలినాటి శని సమయంలో మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి. కాబట్టి ప్రతి విషయాన్ని, చిన్న విషయమైనా పెద్ద విషయమైనా సరే, తెలివిగా నిర్ణయాలను తీసుకోండి. మీరే నిర్ణయాలను తీసుకోండి. ఒక రకంగా ఈ సమయంలో శని భగవానుడు పరీక్ష పెడతాడండి. మీ శ్రమను పెంచుతాడు, మీలో ఉన్న ఓపికకు పరీక్ష పెడతాడు. కాబట్టి చాలా ఆత్మవిశ్వాసంతో పోరాడవలసి ఉంటుంది. కెరీర్ పరంగా చూసుకున్నట్లయితే ఉద్యోగ పరంగా బాధ్యతలు అనేవి పెరుగుతాయండి. కొద్దిగా పనిభారం అనిపిస్తుంది, ఒత్తిడికి గురవుతారు. అయినప్పటికీ కూడా 12 రాశుల్లో కేవలం మీనరాశి అని మాత్రమే కాదు, ఏ రాశికైనా సరే ఏలినాటి శని సమయం పూర్తవ్వగానే వారు శారీరకంగా మాత్రమే కాదు మానసికంగా కూడా చాలా దృఢంగా తయారవుతారు. ఒక వజ్రం ఎలాగైతే దృఢంగా ఉంటుందో, ఒక బండరాయి శిల్పంగా మారాలి అంటే ఎన్ని ఉలిదెబ్బలను భరించాలో మీకు కూడా ఈ సమయంలో అలానే ఉంటుందండి. కెరీర్ పరంగా బాధ్యతలు పెరిగినా, పనిభారం ఎక్కువైనా సరే అంతా మీ మంచికి. చాలా తక్కువ కాన్ఫిడెన్స్ ఉన్నవారు సైతం ఏలినాటి శని సమయం పూర్తవగానే మంచి కాన్ఫిడెంట్ పర్సన్గా మారతారు. ఎందుకంటే ఒక రకంగా శని భగవానుడు మీ అనుభవాన్ని పెంచుతాడండి. ఏలినాటి శని సమయంలో మీరు మొదలుపెట్టి పూర్తి చేసిన ప్రతి విషయం కూడా మీకు ఒక అనుభవం లాగా మారుతుంది. కాబట్టి భయభ్రాంతులకు గురి కావాల్సిన అవసరమే లేదు. జీవితానికి సంబంధించి ఎన్నో పాఠాలను నేర్చుకుంటారు. అయితే ఈ సమయంలో, ఏలినాటి శని సమయంలో మాత్రం 2027 జూన్ 3వ తారీఖు లోపు మీనరాశిలో జన్మించిన స్త్రీలైనా పురుషులకైనా సరే ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది పనికి రాదండి. ఉదాహరణగా చెప్పాలంటే కొంతమంది ఎలా ప్రవర్తిస్తారంటే, ఈ సమయంలో ఉద్యోగంలో పనివారం ఎక్కువైంది అనుకోండి, ఈ ఉద్యోగానికి రిజైన్ చేసేసి చేతిలో ఉన్న ఆపర్చునిటీస్ను వారంతరగా వారే కాళ్ళదన్ని వేరే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తారు. ఇంకొక ఉద్యోగం రాక ఇబ్బందులు పడతారు.
కాబట్టి ఎవరైతే ఈ సమయంలో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి అనుకూలంగానే ఉంటుంది. ఎవరైతే చేతిలో ఉన్న అవకాశాన్ని చేజార్చుకుని చేతిలో ఇంకొక ఆఫర్ లేకపోయినప్పటికీ కూడా ఓవర్ కాన్ఫిడెన్స్తో, కోపంతో, పంతంతో ఎవరైతే ఉన్న ఉద్యోగానికి రిజైన్ చేసేసి కొత్తగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారు మాత్రం జాగ్రత్తగా ఉండక తప్పదు. వ్యాపార పరంగా అవ్వచ్చు, ఉద్యోగ పరంగా అవ్వచ్చు, ఉద్యోగాల విషయంలో కావచ్చు, ఆర్థిక పరంగా కావచ్చు, రిస్క్ తీసుకోవద్దండి. ఈ విషయంలో నాకు కొద్దిగా రిస్క్ ఉంది అని కనుక మీకు అనిపించినట్లయితే వెంటనే అప్రమత్తంగా ఉండండి. తెలివిగా నిర్ణయాలను తీసుకోండి. మీకు ఉన్న తెలివితేటలన్నిటినీ కూడా ఉపయోగించినట్లయితే అంతా మంచి జరుగుతుంది. ప్రేమ పరంగా, కుటుంబ పరంగా, సంబంధాల విషయంలో ఎలా ఉండబోతుందంటే మీ ప్రియమైన వారితో చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయండి. వైవాహిక జీవితం విషయంలోనైనా, వ్యక్తిగత జీవితంలో అయినా సరే మీ కుటుంబ సభ్యులతో ఏదైనా చిన్న అపార్థం వచ్చిందనుకోండి, మీ ఇద్దరే పరిష్కరించుకోండి తప్ప మూడవ వ్యక్తిని మీ ఇద్దరి మధ్యకు రానివ్వవద్దు. ఇది వైవాహిక జీవితం పరంగా కూడా వర్తిస్తుంది. మీ అంతరగా మీరే ప్రతి ఒక్క విషయాన్ని పరిష్కరించుకునే ప్రయత్నం చేయండి తప్ప ఈ సమయంలో అంత సామాన్యంగా ఎవ్వరిని నమ్మవద్దు. ఫైనాన్స్ పరంగా అంటే ఆర్థిక పరంగా ఎలా ఉండబోతుందంటే ఆర్థిక పరిమితులు అనేవి ఉండబోతున్నాయండి. ఖర్చులను తగ్గించుకునే ప్రయత్నం చేయండి, అయితే బాగానే సంపాదిస్తారు. ముందుగా మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈఎంఐలు తీసుకోవటం కానీ, మీ ఫైనాన్షియల్ స్టేటస్కు మించిన వస్తువులను కొనుగోలు చేయటం కానీ, తర్వాత కట్టుకుందాంలే, పర్సనల్ లోన్ తీసుకుందాంలే, ఈఎంఐలు అన్నీ కూడా తర్వాత చెల్లించుకుందాంలే, తర్వాత చూసుకుందాంలే అన్న మైండ్ సెట్ మాత్రం ఇప్పుడు పనికిరాదండి. రుణాలు తీసుకునే విషయంలో ఇది నాకు నిజంగా అవసరమేనా అని 100 సార్లు ఆలోచన చెయ్యండి. ఈ సమయంలో సంపాదించక ఇబ్బంది పడరు, మీరు చేతిలో డబ్బులు ఉండక ఇబ్బంది పడరు, ఉన్న వాటిని విచ్చలవిడిగా ఖర్చు చేసుకుని ఇబ్బంది పడతారు. శని భగవానుడు క్రమశిక్షణను, కృషిని సూచిస్తాడండి. కాబట్టి ఈ సమయంలో ఎవరైతే వృధాగా డబ్బులు ఖర్చు చేయకుండా కష్టపడి పనిచేస్తారో, వారి ఆర్థిక వ్యవహారాలను బాధ్యతాయుతంగా ఎవరైతే నిర్వహిస్తారో వారు మాత్రం ఖచ్చితంగా ఆనందంగా ఉండగలుగుతారు. ఇక విద్యాపరంగా చూసుకున్నట్లయితే విద్యార్థులు పరధ్యానంతో ఉండే అవకాశాలు ఉన్నాయండి. మీకు తెలియకుండా మీలో కాస్త బద్ధకం అనేది పెరుగుతుంది. ఆ బద్ధకాన్ని వీడితేనే మీకు మంచి రోజులు ఉంటాయి. అలాగే ఎవరినైనా సహాయం అడిగే విషయంలో వెనకాడవద్దండి. మీకు ఏదైనా బాధ ఉన్నట్లయితే మీ మనసులోనే పెట్టుకుని బాధపడవద్దు. మీ కుటుంబ సభ్యులతో కానీ, మీ తల్లిదండ్రులతో కానీ పంచుకోండి. పోటీ పరీక్షలను చాలా చక్కగా క్లియర్ చేసే సూచనలు కనిపిస్తున్నాయి. కానీ బద్ధకాన్ని వీడి మీ వంతుగా మీరు కృషి చేసినట్లయితే ఖచ్చితంగా సక్సెస్ఫుల్ అవుతారు. గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వారు కానీ, యూపీఎస్సీ కానీ, నీట్ కానీ, ఎంసెట్ కానీ, జేఈ మెయిన్స్ కానీ, సాఫ్ట్వేర్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కానీ, ఇలా ఎటువంటి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నా ఏలినాటి శని సమయం కాబట్టి మాకు సక్సెస్ రాదు అనే అపోహలో ఉండవద్దు. శని భగవాను నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా చాలా స్ట్రైట్ ఫార్వర్డింగ్ నేచర్ని కలిగి ఉంటాడు. మీరు కష్టపడితే ఖచ్చితంగా మీ ప్రతిఫలాన్ని అందిస్తాడండి. కాకపోతే శని భగవానుడు నిదానంగా కదిలే గ్రహం కాబట్టి రిజల్ట్స్ కూడా కాస్త లేటుగా ఉంటాయి, అంతే తప్ప మీరు ఎంత శ్రమ చేసినా, ఎంత కష్టపడినా ప్రతిఫలం రాదు అని దాని అర్థం కాదు. అలాగే విదేశాలలో ఉన్నత విద్యను అభ్యసించాలి అనే ప్రయత్నాలు చేస్తున్న వారికి చాలా మంచి ఆపర్చునిటీస్ అయితే వస్తాయండి, అందులో ఎటువంటి సందేహం లేదు. ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా ఆరోగ్యపరంగా ఒత్తిడి వల్ల అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో మీనరాశి వారు ఏమీ లేకపోయినా అతిగా ఆలోచిస్తారు, మైండ్ని పాడు చేసుకుంటారు, నిద్రలేమితో బాధపడతారు. కాబట్టి మీకు ఎంత పని ఒత్తిడి ఉన్నా, ఎంత బిజీ లైఫ్ స్టైల్లో ఉన్నా సరే ఉదయం మార్నింగ్ వాక్ చేయటం కానీ, పోనీ ఉదయం కుదరనట్లయితే ఈవినింగ్ వాక్ చేయటం కానీ, ఎంత బిజీగా ఉన్నా ఒక 30 నిమిషాలు, గంట పక్కన పెట్టి బయట స్నేహితులతో కాలక్షేపం చేయటం కానీ, వాకింగ్ చేయటం కానీ, ప్రాణాయామం చేయటం కానీ, ఎక్సర్సైజ్ చేయటం కానీ, యోగా చేయటం కానీ ఇలాంటి ప్రయత్నాలు చేయండి. ఈ సమయంలో మీరు శారీరకంగా ఎక్కువగా బాధపడరు, శారీరక అనారోగ్యాలతో కాదు బాధపడేది, మానసికంగా బాధపడతారు. కాబట్టి మైండ్ ఎప్పుడూ కూడా ఫ్రెష్గా ఉంచుకునే ప్రయత్నం చేయండి.
అలాగే ప్రాసెస్ చేసిన ఆహారాలకు దూరంగా ఉండండి. ఇన్స్టాంట్ మ్యాగీలు కానీ ఇన్స్టాంట్ ఫుడ్స్ ఏవి కూడా ఈ సమయంలో తీసుకోవద్దండి. ఈ సమయంలో రోగనిరోధక శక్తి అనేది కొద్దిగా తక్కువగా ఉంటుంది. కాబట్టి మీ వంతుగా మీరు మీ ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయండి.